అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే వ్యక్తి చెరుకూరు రామోజీరావు గారు. చెరుకూరు రామోజీరావు గారు ఈరోజు మరణించారు. ఆయన మన మధ్య ఇక లేరు అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే ప్రముఖమైన వ్యక్తి. ఆయన ముందు మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియ పచ్చళ్ళ ద్వారా ఆయన వ్యాపారంలోకి వచ్చాడు. తర్వాత ఈనాడు సంస్థను స్థాపించి ఎంతోమంది జర్నలిజం విలువలు నేర్పాడు. ఈ ప్రస్తుతం ఉన్న మీడియా రంగంలో నాకు తెలిసి 70% మంది ఎడిటర్ పోస్టులో కానీ, ఏ పోస్టులో ఉన్న ఏ మీడియాలో ఉన్నవాళ్ళు కూడా ఈనాడు జర్నలిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు. నాకు తెలిసిన వరకు ఈనాడు గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈనాడు గ్రూపుల ద్వారా ఆయన రామోజీ ఫిల్మ్ సిటీనే కట్టాడా, సినిమా రంగానికి వెళ్ళాడా, రైతుల కోసం అన్నదాత పెట్టాడా, ఏదన్నా సామాజిక విషయాల్లో కూడా చాలా ఇదిగా ఉంటాడు ఆయన. సామాజిక విషయాలంటే ఇప్పుడు తుఫాన్ వచ్చినా, నేషనల్ కెలామిటీస్ ఏదొచ్చినా సరే, జాతీయ విపత్తు వచ్చిందంటే ఆయన ముందుంటాడు. ఆయన చందాలో పోగు చేసి ఆయన కొంత ఏర్పాటు చేసి వాళ్ళకి ఇల్లు కట్టేయటం, ఒరిస్సాలో కానీ, గుజరాత్లో కానీ, లేకపోతే ఆంధ్రాలో కానీ, దివసీ ముప్పులు వేసినప్పుడు కానీ ఎనీ టైం ఎప్పుడైతే రెడీగా ఉంటాడు. ఏదైనా ఇప్పుడు సమాచార హక్కు చట్టం గురించి తెలియపరచాలన్నా ప్రతి సామాజిక విషయాల్లో ఆయన ఉంటాడు. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఉంటాడు ఆయన. నాకు తెలిసినంతవరకు అలాంటి వ్యక్తులు ఉండడం చాలా అరుదు. ఎందుకంటే అలాంటి వ్యక్తి మనం మనం మన టైంలో ఉన్నాడంటే మనం చాలా గ్రేట్గా ఫీల్ కావాల్సిందే. మన తెలుగు వ్యక్తుల్లో ఎన్టీఆర్ తర్వాత అంత ప్రముఖమైన వ్యక్తి ఆయనని నేను అనుకుంటున్నాను. అలాగే ఉన్నారు ఇప్పుడు కూడా, వెంకయ్యనాయుడు గారు కానీ, జైపాల్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి అలాంటి వాళ్ళు ఉన్నారు, లేరని చెప్పలేదు. కాకపోతే ఈయన మీడియా రంగం ఏంది, అన్ని రంగాలని స్పర్శించాడు ఆయన. ఒక రంగం అని కాదు, అసలు చిట్ ఫండ్స్ ఏంది, ప్రియా ఫుడ్స్ ఏంది, ఒక మార్గదర్శి చిట్ ఫండ్స్ అంటే జనాలకి ఏంటంటే అదొక నమ్మకమైన సంస్థ. కొంతమంది చాలామంది మధ్యతరగతి, దిగుమతి వాళ్ళు ఆ చిట్ ఫండ్ దాచిపెట్టుకొని పిల్లల చదువుల కోసం కానీ, వాడు ఏదైనా ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని కానీ ఆయన కోసం ఆయన ఆ విషయంలో ప్రతి ప్రాంప్ట్గా పేమెంట్ ఇచ్చేవాడు. అలాగే ఉద్యోగుల జీతాలు కూడా ఆయన నెలాఖరు రోజు జీతం ఇస్తాడు ఎట్టి పరిస్థితుల్లో. అందువల్ల వాళ్ళు ఎంప్లాయీస్ కూడా కొంచెం జీతాలు తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా జీతాలు ఇచ్చి, ఇప్పుడు ఈరోజు కూడా మీడియా రంగంలో ఆయన మాత్రమే పర్యాటక రంగాన్ని మంచి అభివృద్ధి, ఆయన ద్వారా అభివృద్ధి అయింది. హైదరాబాద్లో మంచి ఫిల్మ్ సిటీ కట్టడం వల్ల ఎన్నో సినిమాలు ఇక్కడికి వచ్చి షూటింగ్ జరుగుతున్నాయి. ఆయన లాంటి వ్యక్తి మంది లేకపోవటం చాలా మనకి బాధాకరమే, కానీ తప్పదు. పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. థ్యాంక్ యూ.